మరి తాను జాగ్రత్త పడుతున్నాడే తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదు, కించిత్ ప్రేమ కూడా లేదు అనేటటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన మొదట్లో హోంమంత్రిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మృగ్యమయ్యాయన్నారు. అవసరమైతే తానే హోంమంత్రి తీసుకుంటానన్నారు. ఆ తర్వాత అవినీతి పెచ్చరిల్లిపోతుందన్నారు. సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేశారు. ఇక రీసెంట్గా తిరుమలలో 6 మరణం జరిగితే ఆ పాపం తనకు అంటకుండా జాగ్రత్త పడ్డారు. క్షమాపణలు తాను చెప్పారు పబ్లిక్గా, క్షమాపణలు చెప్పి తీరాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి చైర్మన్ కానీ, జేఏఓను కానీ, ఈఓను కానీ ఆదేశించడం జరిగింది. ఒక రకంగా ముందు క్షమాపణలు చెప్పను అన్నటువంటి చైర్మన్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన తర్వాత మీకు వేరే దారి లేదన్న తర్వాత అతను కూడా క్షమాపణలు చెప్పటం మనం చూశాం. ఇక్కడ తాజాగా కోడి పందాలు, ఈ కోడి పందాలు 2,000 కోట్ల రూపాయల చేతులు మారాయని పచ్చపత్రికలు రాశాయి. వాస్తవానికి 5,000 కోట్ల రూపాయల చేతులు మారాయి. సాక్షాత్తు హోంమంత్రి కోడి పుంజును పట్టుకొని ఫోజ్ ఇచ్చింది, స్టిల్ ఇచ్చింది, ఫోటో దిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అందరూ కూడా కోడి పందాల్లో పాల్గొన్నారు. ఎక్కడ కూడా జనసేన పార్టీ వాళ్ళు కూడా తగ్గేదేలే అన్నట్టుగా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. సుందరపు విజయ్ కుమార్ సొంతగా బరిని ఏర్పరిచాడు. అదేవిధంగా గోదావరి జిల్లాలో గెలిచినటువంటి జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా కోడి పందాలను ప్రోత్సహించారు. కానీ ఈ 2,000 కోట్ల చేతులు మారినాయి లేదా 5,000 కోట్ల చేతులు మారినాయి అనేటటువంటి పాపం జనసేన పార్టీకి అంటకూడదు అనే దాంతో తన వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త డ్రామాకు తెరదీశారు. ఏమిటంటే పెనమలూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జి ముప్పా గోపాలకృష్ణని పార్టీ నుంచి ఏకంగా సస్పెండ్ చేశారు. ఏం చేసినటువంటి తప్పేమిటయ్యా అంటే ఎక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయో అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో జనసేన సింబల్ వేశారు. ఆ ఫ్లెక్సీ మీద పవన్ కళ్యాణ్ గారి బొమ్మను కూడా వేశారు. ఆయనకి ఇచ్చినటువంటి సస్పెండ్ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఏముందంటే ఇటువంటి జంతు బలులకు, కోడి పందాలకు మన పార్టీ విరుద్ధం, దానిలో మీరు పాల్గొన్నారు కాబట్టి, మీరు ఈ విధంగా పోస్టర్ వేశారు కాబట్టి మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. మరి అక్కడెక్కడ ఎటుపోయిందా నీతంతా? ఏకంగా ఎమ్మెల్యేలే పాల్గొన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు చేయలేదు? వాళ్ళందరినీ ఎందుకు ఆదేశించలేదు? అదే కథ, అదే డ్రామా. ఇక మరొక మంత్రి గారు, ఇది జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గారు, ఆయన కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. తెనాలిలో పందాలు జరగటానికి వీల్లేదు అని చెప్పేసి భీష్మించి కూర్చున్నాడు. తెనాలిలో పందాలు జరగకూడదని అంటే ఆయన అంతే అంటాడు అనుకున్నారు. ఒక బరిని రెడీ చేశారు, చదును చేశారు, సిద్ధం చేశారు. ఇక పోటీలు పెట్టడమే తరువాయి అన్న తరుణంలో నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి అధికారులను పంపించేసి ఆ మొత్తం ఏర్పాట్లు తొలగించేసి మళ్లీ భూమిని దున్నేశాడు. అంటే జనసేన పార్టీకి పాపం అంటకుండా జాగ్రత్త పడ్డారు. మేము సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నాం అంటే తప్పు ఏదన్నా ఉంటే ఆ తప్పును తెలుగుదేశం పార్టీ మాత్రమే భరించాల, లాభాన్ని మాత్రం ఈయన ఓన్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజలకు మేలు చేసేటటువంటి అంశాల మీద కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామి అయినటువంటి
పవన్ కళ్యాణ్ ప్రజల గురించి ఆలోచించటం లేదు. రాజకీయంగా తన యొక్క ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ప్రజల గురించి ఆలోచించేవాడైతే రెండు అంశాలను ఆయన తీసుకొని ఉండేవారు. మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్డూలా అంటూ ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలా అంటూ ప్రశ్నించినటువంటి ప్రత్యేక హోదా మరి తాను తిరిగి అధికారంలోకి వచ్చాడు. తనకు బాగా పలుకుబడి ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఇష్టమైనటువంటి వ్యక్తి అంటూ తానే చెప్పుకున్నాడు. వాళ్ళు కూడా అదే విధంగా ఆలింగనాలు చేసుకున్నారు, ఆప్యాయతలు ప్రదర్శించారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్లతో కలిసి ఉంటూ ప్రత్యేక హోదాని తీసుకురాలేరా? ప్రత్యేక హోదా ప్రస్తావన కూడా చేయరా? చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉండి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వేదికను విశాఖపట్నంలో పంచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రోజుకైనా సరే మీరు ప్రత్యేక హోదా ఇచ్చి తీరవలసిందే అని చెప్పారు కదా. మీరు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే భయమా? అంటే పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల మేళ్లు కాదు, ప్రజల శ్రేయస్సు కానే కాదు అంటానికి ఇదొక ఉదాహరణ. ఇక రెండవది, నాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోయారు. ప్రైవేటీకరణ చేస్తుందేమో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందేమో అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పునాది వేసింది. వీటన్నిటినీ మరుగున పెట్టేసి ప్రజల యొక్క జ్ఞాపక శక్తిని తక్కువ అంచనా వేసి బ్రహ్మాండంగా నాటకాన్ని రక్తి కట్టించారు. జగన్మోహన్ రెడ్డి పోరాటలేదు, విశాఖ వెళ్లిపోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి గాజువాకలో నన్ను ఓడించారు, నన్ను ఒక్కడిని గెలిపించినట్టే విశాఖని ప్రైవేటీకరణ ఆపి ఉండేవాడిని అని చెప్పుకున్నారు. మరి ఈ రోజున ఆ ముగ్గురు వ్యక్తులు ఒకే వేదిక మీద ఉండగా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క ముక్క నోరెత్తలేకపోయారు అంటే ఎంత భయపడుతున్నారు అంటే నరేంద్ర మోడీ గారి ముందు నోరు తెరిచేటటువంటి సాహసం కూడా లేని వీళ్లు మన నాయకులు అనేటటువంటి విషయం అర్థమవుతుంది. లేదా ప్రజలకి శ్రేయస్సు కలిగే అంశాల గురించి మాకెందుకు, మేము అధికారాన్ని అనుభవిస్తే చాలు, మేము అధికార దర్పాన్ని అనుభవిస్తే చాలు. ఎందుకంటే ఈ పాపము ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నా. ఈ పాపం ముమ్మాటికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారులదే. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణని దగ్గరుండి వీళ్లు జరిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గిల్లి కజ్జాలు, కోడి పందాల మీద, మరి లేకపోతే సనాతన మీద దెబ్బతిన్నదని, లేకపోతే బియ్యం సరఫరా అవుతున్నాయని ఈ కాదు నువ్వు పెట్టాల్సింది. దీర్ఘకాలికంగా ప్రయోజనం ఇచ్చేటటువంటి, ప్రజలకు ప్రయోజనాలు ఇచ్చేటటువంటి, ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నమైనటువంటి, ప్రజల ఆస్తిగా భావిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని. అలాంటి కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు